పాకిస్తాన్ యొక్క దుర్మార్గాలు, పాకిస్తాన్ అవలంబించేటువంటి తీరు మాత్రం మారడం లేదు. సో అంతకంతకీ పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సిందే. మీరు ఇప్పటికీ గమనించారు, మన దగ్గర పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మంది మరణిస్తే, ఒక నేపాలీ ఆ తర్వాత 25 మంది భారతీయులు మరణిస్తేనే మనము ఒక్కో వ్యక్తికి గాను 8 మందిని అటువైపుగా లేపేశాం. 8 మంది ఉగ్రవాదులని అంతూ చూసాం. 200 మంది ఉగ్రవాదులని పీచమనిపించి భారత ప్రభుత్వం గర్వంగా భారతీయుడిగా చెప్పే విధంగా చేసింది. కానీ ఇప్పుడు 15 మంది అంటే అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ని అణచడానికి, పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సంయమనం కోసం చూస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 జరగడం పక్కాగా తెలుస్తోంది. ఆపరేషన్ 2.0 జరగడం అనేది పక్కాగా జరగబోతోంది. ఆపరేషన్ సింధూర్ మరోసారి తెర మీదకి రాబోతోంది. డెఫినెట్గా మరోసారి సమయం చూసి, అదును చూసి పాకిస్తాన్ని పంజా కొడితే ఎలా ఉండాలి తెలుసా? ఈసారి ముక్కలైపోవాలి, అటువంటి సిచ్యువేషన్లో పోతోంది. సో ఇంకా భారతదేశంలో భారతీయ పౌరుల మీద దాడులకు తెరలేపుతోంది పాకిస్తాన్ అంటే నిజంగా బాధాకరంగా ఉంది. సో మీరేం చెప్తారో మీ కామెంట్స్, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. Gokulam Signature Jewels. పాకిస్తాన్ మనకు ఎదురు చూసి నిరాయుధులైనటువంటి వారి పైన దాడి చేసింది మనం చూసాం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత మతం చూసి బట్టలు విప్పి నిర్ధారించుకున్న తర్వాత హిందువులని తెలిసిన తర్వాత అటాక్ చేశారు చాలా స్పష్టంగా. అక్కడ చెప్తూ వాళ్ళు మమ్మల్ని కూడా చంపేయండి, మా భర్తను చంపేశారంటూ మహిళలు ఊరపెట్టుకుంటే వారిని మీ మోడీకి చెప్పుకోండి, మీ ప్రభుత్వానికి చెప్పుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత నుంచి రగిలిపోతా ఉన్నారు. ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ పేరిట, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మహిళల సింధూరాన్ని తుడిచివేసే విధంగా వాళ్ళ భర్తల్ని మట్టుబెట్టారు తీవ్రవాదులు. సో వారిపైన టార్గెట్ చేయడానికి భారత ఆర్మీ సన్నద్ధమైంది. తర్వాత 9 ప్రాంతాలు ఎంచుకున్నారు. మే 7వ తారీఖు ఉదయం పూట, అర్ధరాత్రి పూట డైరెక్ట్ గా అటాక్ చేశారు. ఆ ఉగ్రవాద శిబిరాల పైన 100 మంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాదులు చనిపోయారు. చాలా నిర్ధారణ అయింది అక్కడ. ఇదంతా జరుగుతూ ఉంటే కొంతవరకు ఓకే. మనం కేవలం టార్గెట్ చేసింది భారత్ ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంపులను, ఉగ్రవాదులను. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులకు మద్దతు చెప్తూ మరొకసారి దొంగ దెబ్బ తీసేలాగా మళ్ళీ చిల్లర ప్రయత్నం, ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలిచేలా పాకిస్తాన్ మళ్ళీ ప్రయత్నం చేసింది, దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఎక్కడా భారత్ సివిలియన్ ని టార్గెట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం బార్డర్ల వెంట ఉన్నటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పూంచ్, రాజౌరి, ఉరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో సాధారణ ప్రజల్ని టార్గెట్ చేసుకుంటూ కాల్పులు చేశారు. ఆ కాల్పుల్లో నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా టార్గెట్ చేశారు. భారత్ చేయాలంటే భారత్ కూడా చేయొచ్చు, కావాలంటే పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో. కానీ భారత్ ఎక్కడ సివిలియన్స్ పైన టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బ అంటే మళ్ళీ చిల్లర బుద్ధి చూపించే ప్రయత్నం చేశారు. దాంట్లో 15 మంది సాధారణ ప్రజల్ని మట్టుబెట్టుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి మళ్ళీ తిరిగి పాకిస్తాన్ మళ్ళీ మూల్యం చెల్లించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎల్ఓసి ప్రాంతాల్లో కలజడి రేపే ప్రయత్నం చేశారు కావాలని. ఎందుకంటే భారత్ చేసినటువంటి దాడితో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఇలా ఉగ్రవాద సంస్థలైనటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఆ కార్యాలయాలు కానీ, అక్కడ ఉన్నటువంటి క్యాంపులు కానీ, టెర్రరిస్ట్ కి సంబంధించినటువంటి ఈ గ్రూప్స్ మట్టుబెట్టినటువంటి పరిస్థితి. వారందరినీ మట్టుబెట్టాం. విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఇక్కడతో ముగిసేది లేదు, అది మొదటి స్టెప్. ఇంకా తీవ్ర స్థాయిలో దాడులు ఉంటాయి టెర్రరిస్టుల పైన అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా ఉలికిపాటు పాకిస్తాన్ తేరుకునే లోపలనే 20 నిమిషాల లోపలనే దాడులు చేశారు, వాళ్ళని మట్టుబెట్టారు. తిరిగి మన వాయుసేనలు మళ్ళీ మన భారత్ లోకి ప్రవేశించినటువంటి పరిస్థితి. ఏదో రకంగా ఈ దాడికి సంబంధించినటువంటి విషయంలో ఉలికిపడ్డ పాకిస్తాన్ మళ్ళీ ఎలాంటి దాడులు జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకోవాలని ఇలాంటి పిరికి పంద చర్య సాధారణ ప్రజల పైన పూంచ్, ఉరి ఈ సెక్టార్లలో కాల్పులు జరిపి సాధారణ ప్రజలకు సంబంధించిన ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. ఇక ఫ్యూచర్ లో ఖచ్చితంగా సాంప్రదాయానికి భిన్నంగా పాక్ పైన దాడులు ఉంటాయి భారత్ నుంచి కూడా. ఎందుకంటే పాక్ బుద్ధి మారట్లేదు. అదే వంకర బుద్ధితో, వక్ర బుద్ధితో పాకిస్తాన్ ముందుకు పోతా ఉంది. అదే పిచ్చి
పిచ్చి కుక్కల లాంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకి అండగా నిలబడుతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా భారత్ నిలువరించే ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగా. ఎందుకంటే అక్కడ నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడానికి సాధారణ ప్రజలను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడిలో అదే జరిగింది. ఇప్పుడు ఉగ్రవాద శిబిరాల పైన ఆపరేషన్ సింధూర్పేట భారత్ దాడి చేసిన తర్వాత రివెంజ్ కోసం మళ్ళీ ఇప్పుడు సాధారణ ప్రజలపైనే మళ్ళీ పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఫ్యూచర్ లో 100% దీనికి మళ్ళీ సమాధానం ఉండే సిచ్యువేషన్ ఉంది. ఇంకా అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారత్ విమానంలో కూల్చామని నాటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా అయితే షెడ్యూల్ ప్రకారం నిన్న జరిగిన దాంట్లో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విమానాలను పాకిస్తానే కూల్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఎందుకంటే చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలు కొన్నారు, చైనా నుంచి సమాచారానికి సంబంధించినటువంటి వ్యవస్థ తీసుకున్నారు. ఆ రాడార్లు కరెక్ట్ గా గుర్తించకపోవడం, గాల్లో ఉంటే పాకిస్తాన్ కి సంబంధించిన విమానాలనే పాకిస్తాన్ సిబ్బంది పాకిస్తాన్ ఆర్మీ కూల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. మొత్తానికి పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ఒక రకంగా అక్కసు వెళ్ళకాలి కాబట్టి బార్డర్ ఎల్ఓసి ప్రాంతంలో ఉన్నటువంటి పూంచు ఊరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాల్లో సాధారణ ప్రజల పైన దాడి చేసి వాళ్ళ ప్రాణాలను తీసుకున్నారు. 15 మంది స్థానికులు జరిపారు. దాదాపు ఒక 40 నుంచి 50 మంది గాయపడ్డారు. వాళ్ళందరికీ చికిత్స అందిస్తా ఉన్నారు. దీనికి కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి చాలా అగ్రెషన్ గా స్టార్ట్ అయింది. అది కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం పూర్తి స్థాయిలో ప్రతి ఉగ్రవాదిని మట్టుబెట్టడమే భారత ఆర్మీ, భారత ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి త్వరలోనే పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతా ఉంది. సో ఇది సిచ్యువేషన్. పాకిస్తాన్ మళ్ళొకసారి ఒక బుద్ధి మళ్ళీ కుక్క బుద్ధితో మళ్ళీ సాధారణ ప్రజలపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి త్వరలోనే దానికి సంబంధించి మళ్ళీ ఒక సరైన సమాధానం భారత ఆర్మీ నుంచి ఉండే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. माहौल हम रात को सो रहे थे तो कुछ 1:04 में ये हादसा हुआ। तो हम बड़ी मुश्किल से यहाँ से निकले जान बचा कर। वो भी हमारे आस पड़ोसी आए, हमें यहाँ से निकाला। बड़े भाई ने निकाल के हम दूसरे घर पे शिफ्ट हुए। ये तो हमारे बचने के कोई चांस नहीं थे। हमारा फर्स्ट का जो कितना नुकसान हो गया, बहुत लॉस हुआ हमारा। तो हमने अपनी जानें बचा कर यहाँ से निकले। ये फर्स्ट बार ऐसे हादसा हुआ। तो अभी आप लोग कहाँ जा रहे हो? मतलब अब हम यहाँ से छोड़ना ही पड़ेगा। क्या करें, हम कहाँ जाएं? हमारा कोई है नहीं, अब आगे पीछे कहाँ जाएंगे, सोच रहे कि हम कहाँ जाएं। तो हम परेशान हैं। गवर्नमेंट से यही अपील करते हैं कि हम कब कहाँ जाएं। अब 2 बजे बॉम्बिंग इतनी तेजी से स्टार्ट हो गई कि हमारे आसपास के सारे जो ये डर गए। किसी को कोई पता नहीं कि कहाँ पे बॉम्बिंग हो रही है। हमारे सारे बच्चे 2-3-4 घरों पे एक साथ इकट्ठे हो गए, इस परिवार के इस घर में आ गए। तो मैं जबरदस्ती निकला तो मैं सारा वाच कर रहा था कि कहाँ कहाँ पे बम पड़ रहा है। सारे का सारा जो हमला हुआ है, सारे का सारा जो अटैक हुआ है, वो मेरे परिवार के ऊपर हुआ है। ये है हमारे दादा जान ठेकेदार मोहम्मद खान। 3 बम इनके मकान पे पड़े हैं, साथ में मेरा जुड़ा है। पूरे का पूरा दोनों मकान जो है तकरीबन 15-20 कमरे डैमेज हो चुके हैं। ये मेरे मामू जी का मकान है। 2 भैंसें वहां खड़ी हैं थी, वो दानों की दहा वो पड़ी हैं। 2 बम यहाँ पे पड़े हैं, 2 बम वहां पे पड़े हैं। डॉक्टर सलीम जो हमारे हेल्थ डिपार्टमेंट के सीनियर क्लर्क हैं, उनकी गाड़ी डैमेज हुई है। उनका नया मकान है, फ्रंट का जो व्यू है उसका डैमेज हो गया है। एक हमारे
चाचा जान हैं जो जिनको चल्ला भाई कहते हैं, जहूर अहमद उनका नाम है, ठेकेदार मोहम्मद खान जी के बेटे हैं। उनका वो मकान है, बेचारे कुछ काम नहीं करते हैं, एक बम उसके ऊपर पड़ा है। इनके 12-15 बम यहाँ हमारे 100 डायामीटर के अंदर ही पड़े हैं। मैं पूरा का पूरा वॉच कर रहा था, सारी फैमिली मुझे पकड़ रही थी, क्यों मर रहे हो, कहाँ जा रहे हो। मैं ये वॉच कर रहा था कि ये बम कहाँ से आ रहे हैं और जा कहाँ रहे हैं। कहीं पे कोई बम नहीं पड़ा है, सारे के सारे बम आप देख लो, 1 घर, 2 घर, 3 घर, वो सामने 4 घर, पीछे हमारा 5 घर। इन 5 घरों के ऊपर पूरी की पूरी बॉम्बिंग हुई है। सारे का सारे मकान डैमेज हो चुके हैं, कोलैप्स हो चुके हैं और रात भर हमारे बच्चों की बुरी हालत रही है। हमने उनको बड़ी मुश्किल से कंट्रोल करके कहीं सेफ दाएं बाएं रखा है। जब सुबह मैं 4 बजे निकला, मैंने अभी तब भी मुझे कोई नहीं जाने देता था, तब भी मैंने एक एक घर को वॉच किया, सब घरों को देखा, सबको बताया, सबका इतना